విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో విద్యార్థులకు ఎమ్మెల్యే లోకం మాధవి పుస్తకాల్ని పంపిణీ చేశారు. రేపు మంగళగిరి పార్టీ కార్యాలయానికి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తానని ఆమె తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు వివిధ కళాశాలలో పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకి ఆవిడ బాగా చదువుకోవాలని సూచనలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి వారికి ఏ విధమైన మౌలిక సౌకర్యాలు కావాలంటే అవి ప్రభుత్వం ద్వారా చేకూరుస్తాయని చెప్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, కార్యక్రమం చేపట్టడం మీకు ఏ రకంగా అనిపిస్తున్నది, ఏంటి సంగతి? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ద న్యూ గవర్నమెంట్, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి ఏం చేస్తే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలం అన్న దాని మీదే పనిచేస్తున్నామండి. దానిలో భాగంగా ఇప్పుడు ఫండ్స్ లేకపోయినా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళకి అందుబాటులోకి ఈ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ కింద ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ కింద పిల్లలందరూ బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇంప్రూవ్మెంట్ చేస్తామని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. ఆ దిశగానే తీసుకెళ్ళడం జరుగుతున్నదండి. అయితే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు గారు టీడీపీ ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు విద్యా సంస్థలకి, విద్యలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఉన్నత చదువుల కోసం వాళ్ళు ఎంతో కృషి చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఏ రకంగా కృషి చేసి ఏ రకంగా వీళ్ళకి విద్యార్థులకి ఉన్నత విద్యను కల్పించే అవకాశం ఉంది మేడం? ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకలన్నీ చూసి నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా ఎన్ని కోట్లు పక్కకి ఫన్నెల్ అయిపోయానన్నది మనకు తెలుసు. కానీ స్కూళ్ళు ఎక్కడ చూసినా పెచ్చులు రాలిపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకాలకు సరైన షెడ్యూల్ లేవు. చాలా చోట్ల ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసేసారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి రూపాయి కూడా మనం బడ్జెట్ చేసేది ఖచ్చితంగా పిల్లలకి ఎడ్యుకేషన్ దిశగా ఉండేటట్టు, మంచి చదువును అందించేటట్టు ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ కాలేజీ యాజమాన్యం కూడా నాకు హాస్టల్స్ ఉన్నాయి కానీ రెంటెడ్ ఫెసిలిటీస్లో ఉన్నాయండి, మగపిల్లలకి హాస్టల్ లేదు అని ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే 700 స్ట్రెంగ్త్ ఉంది కానీ 500 స్ట్రెంగ్త్ ఉన్న మటుకే మనకి క్లాస్ రూమ్లు ఉన్నాయి, మిగిలిన స్ట్రెంగ్త్ క్లాస్ రూములు లేవు, ఇబ్బంది పడుతున్నామని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరి అయిన దిశలో కల్పిస్తూ వీళ్ళకి ఉన్నత విద్య అందించే దిశగా తీసుకెళ్తాం. అలాగే ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టులు కూడా మనకి అన్యాయం అవ్వకుండా, డబ్బులు అన్యాయం అవ్వకుండా పిల్లలకి మంచి విద్యను అందించే దిశగా, అలాగే మంచి పుస్తకాలు, మంచి బ్యాగులు అలాంటివి కూడా వాళ్ళకి అందించే దిశగా తీసుకెళ్తామని వాగ్దానం చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ కాదండి, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అందరు నాయకులను కలిపి పనిచేస్తాం. నేను చెప్తున్నది, ఈ పొత్తు ఏర్పడిందే ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజలను అభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళడానికి, వెల్త్ క్రియేషన్కి, పేదవాళ్ళని ఆర్థికంగా బలపరచడానికి. కాబట్టి అందరం కలిసి వాళ్ళిద్దరి నాయకత్వంలో పనిచేస్తాం. జరిగేవన్నీ కూడా మంచి పనులే జరుగుతాయని నేనైతే మాటిస్తున్నాను. నాకైతే ఆ నమ్మకం ఉందండి. ఖచ్చితంగానండి, మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పింది పోరాటం. రెండోది, అతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన జనవాణి కార్యక్రమం. ఆ జనవాణి కార్యక్రమాన్ని నేనైతే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో గత 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా జనవాణి కార్యక్రమం ఒక పంచాయతీలో చేసాము. తర్వాత అసెంబ్లీకి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది అయ్యి మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ఖచ్చితంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి ఖచ్చితంగా అర్జీలు తీసుకోవాలని చాలామంది తండోపతండాలుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారు. నేను చెప్పాను, ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు అందరికీ. ఆయన దగ్గరికి ఏ సమస్య వెళ్ళినా కూడా దానిపై వెంటనే స్పందించేటట్టు చేస్తున్నారు. మాకు కూడా చేయూతని ఇస్తున్నారు. కాబట్టి నేను కూడా కొన్ని ఇక్కడ సమస్యలను ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాను. అలాగే ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమం అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. విజయవాడలో ఖచ్చితంగా అక్కడ కార్యాలయం నుంచి, పార్టీ కార్యాలయం నుంచి కూడా అర్జీలు తీసుకెళ్లే దిశగా ప్రతి ఎమ్మెల్యేకి రెండు రోజులు వేయడం జరిగింది. దానిలో భాగంగా నేను శని ఆదివారాలు అక్కడుండే అర్జీలు స్వీకరించి అందులో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే మనం సాల్వ్ చేయగలం, ఏవైతే మనం ఇంకా ముందుకు నడిపించాలో అన్న దాని మీద కూలంకషంగా అటు పార్టీ పరంగా ఇటు ప్రజల పరంగా కూడా అర్జీలు స్వీకరిస్తామండి. పార్టీ బలోపేతం చేయడం దిశగాను, అలాగే ప్రజల్ని మనం ఎలాగ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, చాలా సమస్యలు వచ్చి అందులో ముఖ్యంగా
వస్తున్న సమస్యలు నిన్న 2 రోజుల్లో నేను చాలా సమస్యలు విన్నాను. ప్రతి ఒక్కరు ల్యాండ్ గ్రాబింగ్ గురించి, రెవెన్యూ సమస్యల గురించి, అలాగే ఉద్యోగాల్లోంచి తీసేయడం, అలాగే చాలా వస్తున్నాయి మన దృష్టికి. కాబట్టి వాటన్నిటి మీద కూడా కూలంకషంగా మనం పరిశీలిస్తే ఖచ్చితంగా మన బడ్జెట్ సెషన్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. కరెక్ట్ బడ్జెట్ని డిఫైన్ చేసి మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం, రాష్ట్రాన్ని ఎలా దిశలోకి తీసుకెళ్తాం, డెఫిసిట్ బడ్జెట్లోంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పదంగా ముందుకు ఎలా తీసుకెళ్తాం అన్నది ఖచ్చితంగా చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే అండగా ఉంటున్నది. అలాగే వివిధ బ్యాంకులతో కూడా మాట్లాడడం జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి విద్యారంగంలో, వైద్య రంగంలో, అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఖచ్చితంగా నిధుల్ని సమకూరుస్తూ దాని ద్వారా మనం ముందుకెళ్లే దిశగా, రాష్ట్రాన్ని ముందుకెళ్లే దిశగా ఖచ్చితంగా అందరం కలిపి పనిచేస్తామండి. ఇది ఇక్కడ పరిస్థితి. నెల్లిమల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఆవిడ చేసే పనులు, వాటి తాలూకా వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత బాధ్యత మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ని రోల్ మోడల్గా తీసుకున్నాం. పోరాటమే మా జయం, మా నాయకుడి జయం. ప్రతి ప్రజలకి కూడా న్యాయం చేకూర్చేలాగా వారు ఏ విధమైన సమస్యలు తీసుకొచ్చినా పరిష్కారం చేసేవైతే వెంటనే పరిష్కారం చేసి అధికారులతో మాట్లాడి వాళ్ళ తాలూకా సమస్యలను తీరుస్తామని చెప్పి లోకం మాధవ్ గారు మన ప్రైమ్ లైన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ లైన్ న్యూస్, విజయనగరం.